అందరూ బలవంతంగా గగన్ చేతికి ఉన్న గ్లోజుని పీకేయగానే గగన్ పిడికిలి బిగించేసి ఉంటాడు. తెరువు బావా, తెరిచి చూపించు బావా గాయాన్ని అని భూమి మళ్ళీ బలవంతం చేస్తుంది. అవును చూపించమని శారద, పూరి, శివ కూడా అడగటంతో చూడండి చూడండి అంటూ గగన్ గోరింటాకు మెహందీని చూపిస్తూ ఉంటారు. ఐ లవ్ భూమి అన్న మెహందీని చూసి శారద, పూరి, శివ ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదిదా విషయమో నాకు మున్నాడి తెలుసులే అని పూరి చెప్తుంది. చూసారా అత్తయ్య, బావకి నేనంటే ఎంత ప్రేమో, మీ ముందు మాత్రం అస్సలు బయటపడడు అని భూమి చెప్తుంటే, జస్ట్ షటప్ అమ్మా, ఇదే నేను నిద్రపోతున్నప్పుడు నాకు తెలియకుండా రాసిందమ్మా, ఈ భూమియే రాసిందమ్మా, నేను రాసుకోలేదు అని గగన్ చెప్తుంటే, బావా మరి అదే నిజమైతే జరిగిన విషయం చెప్పచ్చు కదా, నువ్వు ఎందుకు చూపించలేదు, ఇప్పుడు దొరికిపోతావని చెప్పి ఇలా అబద్ధం ఆడుతున్నావు అంతే బావా అంతే అని భూమి మళ్ళీ గగన్ని ఇరికించేస్తుంది. అవును అంతే కదా గగన్, ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని శారద కూడా నిలదీస్తూ ఉంటుంది. దాంతో గగన్కి ఏం చెప్పాలో అర్థం కాక, నేను ఆఫీస్కి వెళ్తున్నాను సమయం అయింది అని బ్యాగ్ తీసుకుంటూ ఉంటే, టిఫిన్ చేసి వెళ్ళమని నలుగురు బతిమలాడుతూ ఉంటారు. నేను ఆఫీస్లో తెప్పించుకొని తింటాను సరేనా, ప్లీజ్ నన్ను వదిలేయండి, దండం పెడతానంటూ దండం పెట్టి గగన్ మళ్ళీ గ్లోవ్స్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. అమ్మ భూమి, నా కొడుకు గగన్ తినకుండా వెళ్ళాడు, ఆఫీస్లో తెప్పించుకొని తింటాడో లేదో అని శారద కంగారు పడుతూ ఉంటే, మీరు కంగారు పడకండి అత్తయ్య, కావాలంటే నేను టిఫిన్ పట్టుకు వెళ్తానులేండి ఆఫీస్కని భూమి చెప్తుంది. వద్దులేమ్మా, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే ఇద్దరు ఏం గొడవ పడతారో ఏంటో అని శారద అంటుంది. అప్పుడే అపూర్వ గోరింటాకు లోపలికి వస్తూ ఉంటారు. అమ్మ అటు చూడు ఎవరొచ్చారు అని పూరి చెప్తుంటే, ఏంటమ్మా భూమి మళ్ళీ ఈ అపూర్వ ఇలా వచ్చింది ఎందుకంటావు అని శారద అంటే, అత్తయ్య మీ అబ్బాయి దగ్గర నుంచి దాని ప్రాణాలు పోకుండా నేను కాపాడానులేండి, నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్లు ఉంది అని భూమి అంటే, అలాగైతే పర్వాలేదమ్మా, నేను దాన్ని గుడిలో కొట్టాను, అందుకు గొడవ పెట్టుకోవటానికి ఏమైనా వచ్చిందేమోనని నా డౌటు అని అపూర్వ అంటే, అత్తయ్య ఏది ఏమైనా మనమేమీ జంకకూడదు, ఇది మన ఇండ్లు అత్తయ్య, మనం గట్టిగా ఉందామని భూమి అంటే, అంతేనమ్మా భూమి అంతే అని శారద అంటుంది. ఏంటి అత్త కోడళ్ళిద్దరూ కూడా నన్ను చూసి గుసగుసలాడుకుంటున్నారు, నేను హఠాత్తుగా వచ్చినందుకు టెన్షన్ పడుతున్నారా అని అపూర్వ అంటే, అత్తా లేదు సుత్తా లేదు అని భూమి అంటుంది. ముందు ఎందుకు వచ్చావో చెప్పమని భూమి అంటే, సాధారణంగా మిమ్మల్ని పిలవకూడదు కానీ వస్తే రండి లేకుంటే లేదు అని పిలిచి వెళ్దామని వచ్చాను, మనకందరికీ దూరమైన కేపీకి రేపు పిండ ప్రదానం జరిపిస్తున్నాను, మీ ఇష్టం వస్తే రండి లేకుంటే లేదు అని అపూర్వ అంటే, వద్దు అలా పిండ ప్రదానం జరిపించకూడదు, అది పెద్ద తప్పు అని శారద అంటుంది. అవును కదా, బ్రతుకున్నాడు మామయ్య, ఇప్పుడు పిండ ప్రదానం జరిపిస్తే ఎలా అని భూమి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి శారద, మొగుడు చనిపోయాడన్న బాధ లేదు, బొట్టు తీయలేదు, ఇప్పుడు పిండ ప్రదానం జరిపిస్తేనేమో వద్దని చెప్తున్నావు, తప్పని చెప్తున్నావు, ఏంటి సంగతి అని అపూర్వ నిలదీస్తూ ఉంటే, అంటే పెద్ద కొడుకు ఉండగా చిన్న కొడుకు చెర్రి పిండ ప్రదానం చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నా అని శారద అంటుంది. తల కొరివి పెట్టమని ఆ గగన్ గారిని ఎప్పుడో అడిగాము, కానీ అసలు నాకు తండ్రే లేడు, ఎప్పుడో చచ్చాడు, మీరే పెట్టుకోపోండి అని చెప్పాడు కదా, అందుకే కదా చెర్రి తల కొరివి పెట్టాడు, తల కొరివి పెట్టిన చెర్రీతోనే ఇప్పుడు పిండ ప్రదానం చేయిస్తున్నాం, మీరు వస్తే రండి లేకుంటే లేదు, పిలవాలి కాబట్టి పిలిచి వెళ్తున్నా అని అపూర్వ వెళ్తుంది. అమ్మ చివరి చూపుగా నాన్నని చూడడానికి వెళ్తేనే ఈ అపూర్వ లోపలికి రానివ్వలేదు, ఇప్పుడు చూడు పిండ ప్రదానం జరుగుతోంది రమ్మని ఎలా పిలుస్తోందో అని పూరి నిలదీస్తూ ఉంటే, చూడు పూరి, ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో నువ్వు కలగ చేసుకోకు, ముందు కాలేజీకి వెళ్ళండి, టైం అయ్యిందని శారద అరవటంతో పూరి శివ వెళ్ళిపోతారు. ఎలాగైనా సరే ఎలా అడ్డుకోవాలి అని భూమి శారద ఆలోచిస్తూ ఉంటారు. ఏంటమ్మాయి అసలు వీళ్ళని ఇంటికి దరిదాపులకి కూడా రానివ్వవు, ఇప్పుడు పిండ ప్రధాన కార్యక్రమానికి ఎందుకు పిలిచావు అని గోరింటాకు అడగటంతో, పిన్ని నేను నిన్న గుడికి వెళ్ళాను, ఆయన్ని బ్రతికించినందుకు వేల వేల కృతజ్ఞతలు అని ఇది ముడుపు రాసి కట్టింది, నేను అది చదివాను అని అపూర్వ అంటే, అయ్యో చదవకూడదు కదమ్మాయి అని గోరింటాకు అంటుంది. మనుషులు చదవకూడదు పిన్ని, కానీ నేను బ్రహ్మ రాక్షసిని కదా, నేను చదివేశానులే, ఇప్పుడు కేపీ బ్రతికే ఉన్నాడని నాకు డౌట్ వచ్చింది, అందుకే ఈ పిండ ప్రధాన కార్యక్రమం, ఇప్పుడు కేపీ బ్రతికే ఉంటే ఈ పిండ ప్రధాన కార్యక్రమాన్ని వీళ్ళిద్దరూ కూడా ఆపి తీరుతారు, అప్పుడు బ్రతికి ఉన్న కేపీని నా ముందుకు తెచ్చిపెట్టండి, అప్పుడు నేను ఆపేస్తానని చెప్తాను అని గోరింటాకు అంటే, కానీ అమ్మాయి ఆ శారద కొప్పు పట్టుకొని నిలదీసేస్తే నిజం బయటికి వచ్చేస్తుంది కదా, ఇంతెందుకు అని గోరింటాకు అంటే, చూడు పిన్ని, ఆ ముడుపులో ఆయన అని రాసిందే కానీ కేపీ అని రాయలేదు కదా, నేను వెళ్ళి నిలదీసేనే అనుకో, వాళ్ళు ముందు జాగ్రత్తగా అన్నీ జాగ్రత్త పడిపోతారు, అందుకే ఇంత చేయవలసి వస్తోంది అని
రేపు మాత్రం కేపీ బ్రతికే ఉంటే బయటికి రప్పిస్తాను చూస్తూ ఉండు అని అపూర్వ చెప్తోంది. అమ్మ భూమి, మీ మామయ్య బ్రతికే ఉన్నాడని నిజం చెప్పేద్దామమ్మా అని శారద అంటే, వద్దత్తయ్య అలా చెప్తే మామయ్యకి చాలా ప్రమాదం, మనం ప్రమాదంలో పడేయలేం కదా, నేను ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాలే అని భూమి చెప్తుంది. తర్వాత శారద కేపీకి అన్నం తినిపిస్తూ ఉంటే, నాకు ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం అని అంటూ, ఏంటి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సైగలు చేసుకుంటున్నారు, ఏమైందో చెప్పండమ్మా అని కేపీ అడగటంతో, చెర్రీ చేత పిండ ప్రధాన కార్యక్రమం చేయిస్తున్నారు అని భూమి చెప్తుంది. పోనీలెమ్మ, ఎలాగూ నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను, అదేదో ముందే పిండ ప్రదానం చేయిస్తున్నారనుకుంటా అని కేపీ అంటే, లేదు మావయ్య, మీరు ఒక సహాయం చేయాలి, మీ వల్ల అవుతుంది, అప్పుడే ఈ పిండ ప్రదాన కార్యక్రమం జరగదు, నేనుండగా పిండ ప్రదాన కార్యక్రమాన్ని జరగనిస్తానా మావయ్య అని భూమి చెప్పడంతో, నేనేం చేయాలో మీరు ఆర్డర్ వేయండమ్మా చేస్తానని కేపీ చెప్తాడు. తర్వాత గగన్ తర్వాత గగన్ స్వెట్ షర్ట్ వేసుకొని, చేతులకి నల్లటి గ్లోజులు, ముఖానికి నల్లటి మాస్కు, ఆ స్వెట్ షర్ట్ మంకీ క్యాప్గా పెట్టుకొని, ఈ తైతక్క చేసే కోతి పనులన్నింటికీ కారణం ఆ తైతక్కే అని అమ్మకి నేను నిరూపిస్తాను, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తైతక్క నాకు దొరికిపోవాల్సిందే, ఆ తైతక్క చేసే పనులన్నీ కూడా ఈరోజు ఈ మొబైల్లో రికార్డ్ అవుతాయి అని మొబైలు భూమికి కనపడకుండా ఒకచోట పెట్టి ఉంటాడు. భూమి వచ్చే లోపల ఏమీ తెలియకుండా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే భూమి గదిలోకి వచ్చి గగన్ అలా మాస్కులు అన్నీ పెట్టుకోవటంతో చూసి నవ్వుతూ ఉంటుంది. ఏయ్, ఎందుకలా నవ్వుతున్నావు, వచ్చి ఏం మాట్లాడకుండా వచ్చి పడుకో అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఏంటి బావా మరీను అలా డ్రెస్ చేసుకున్నావేంటి అని భూమి అంటుంది. వచ్చి నోరు మూసుకొని పడుకోమన్నాను కదా అని గగన్ అంటాడు. ఇక భూమి కూడా పడుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత గగన్ భూమి వైపు, భూమి ఏమో కాసేపయిన తర్వాత గగన్ వైపు ఒకరికొకరు నిద్రపోయారా లేదా అని చూసుకుంటూ ఉంటారు. ఇక చివరగా భూమిని గగన్ నిద్రపోయాడనుకొని ఇలా ఇలా చేతిని కాస్త ఊపేస్తూ ఉంటే ఇదంతా రికార్డింగ్ అవుతూ ఉంటుంది. హమ్మయ్య నిద్రపోయాడని అనుకుంటూ మెల్లగా బయటికి వస్తుంది. "ఆ! భూమి, నువ్వు వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ మొబైల్‌లో మొత్తం కూడా రికార్డ్ అయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మొత్తం రికార్డింగ్ చేసేసి అమ్మకి చూపిస్తాను, నిన్ను పట్టించేస్తాను" అని గగన్ అనుకుంటూ బయటికి వస్తాడు. బయట శారద భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ బాల్కనీలోకి వచ్చి, "అమ్మ భూమి, నువ్వు మాత్రమే అనుకుంటే మా అమ్మని కూడా నీకు తోడు దొంగని చేసుకున్నావా? వీళ్ళిద్దరూ కలిపి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు" అని గగన్ పరుగులు పెడుతూ కిందికి వస్తూ ఉంటాడు. "ఏంటమ్మా భూమి ఇంతసేపు" అని శారద అంటే, "మీ అబ్బాయి గురించి తెలిసిందే కదా అత్తయ్య, పదండి వెళ్దాం" అని భూమి శారద నడుచుకుంటూ పరుగులు పెడుతూ వెళ్ళిపోతారు. గగన్ కిందికి వచ్చే లోపలే వాళ్ళు వెళ్ళిపోవటంతో, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఏమీ అర్థం కావటం లేదే, భూమి అసలు మా అమ్మతో కలిసి నువ్వేం చేస్తున్నావు, నిన్ను ఎలా పట్టుకోవటం అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు.